39 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. కానీ నిజంగా సార్ మరి అంటే మీ ఒపీనియన్, మీకు ఇంత రాజకీయ అనుభవం ఉంది కాబట్టి నిజంగా అవినీతి జరిగి ఉంటుంది అంటారా? హెరాల్డ్ దాంట్లో కనపడుతుంది అది ఫేస్ ఆఫ్ ఇట్. వాళ్ళకి సంబంధమే లేదు. వాళ్ళ 5 లక్షల షేర్లు చూసి ఇన్వెస్ట్మెంట్ చూపించి కొత్తగా ఈ ప్రాపర్టీస్ ట్రస్టీగా మార్చడం అంతా 100% నాకు దాని గురించి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సవాల్ చేస్తా ఉన్నారు. నిజంగా నిరూపించండి అంటున్నారు వాళ్ళు కూడా. అది వీళ్ళు నిరూపించేది చార్జ్ షీట్ ఫైల్ చేశారు, రేపు కోర్టే చెప్తుంది. మొత్తం విట్నెసెస్ అన్ని క్రాస్ ఎగ్జామిన్ చేసి అల్టిమేట్ డెసిషన్ ఇచ్చేది కోర్టే కదా. అప్పుడు తేలిపోద్ది. ఇంతకుముందు మనం ఎన్నో ఎగ్జాంపుల్స్ చూసుకున్నాం కదా. కొన్ని క్రమక్రమంగా ఎంత అయిపోయి ఆఖరికి శ్రీనివాసరావు బయటకు వచ్చాడు. ఎవరు మన్మోహన్ సింగ్ గారు బయటకు వచ్చాడు. ఆయన ఎవరు సుకురామ్ అని ఉండేవాడు. ఈ దేశంలో మొదటి 2G స్కామ్ అది. ఆ స్కామ్కి సంబంధించిన స్కామ్లో ఆయనకు శిక్ష పడి కన్ఫర్మ్ అయ్యడానికి 92 years వచ్చింది శిక్ష. 92 ఏళ్ళు వచ్చింది ఆయనకి అల్టిమేట్ డిసైడ్ అయిన దోషి అనడానికి. ఆయన 6 నెలలకు అటాక్ వచ్చి చనిపోయాడు 92 ఏజ్. ఫైనల్ స్టేజ్లో వచ్చింది. విచిత్రం ఇదంతా కూడా. సార్ ముఖ్యంగా చూస్తుంటే మరి ఇప్పుడు మీరు ఆల్రెడీ వేరే పార్టీకి బాధ్యతలు తీసుకున్నారు RLDలో, సరే లోక్దల్, రాష్ట్రీయ లోక్దల్లో. ఏంటి సార్ మరి ఇప్పుడు మరి కాంగ్రెస్ పార్టీ మీద ఏ విధంగా మీరు ఫైట్ చేయబోతున్నారు? ఎందుకంటే అధికారంలో ఉంది కాబట్టి. చాలా క్లియర్ అయిపోయి ఇది అవినీతితో కొనసాగుతుంది. తెలంగాణ ఉద్యమకారులుగా మనం అంటే మీరు బయటకు వచ్చారు కాబట్టి ఈ విధంగా చెప్తున్నారు. అంత ముందు కూడా చెప్పారు. ఎందుకంటే పార్టీలో ఉన్నప్పుడు కూడా ఏ పార్టీ తప్పు చేసిన వాళ్ళు కూడా చాలాసార్లు మాట్లాడారు. అవును, ఇంత ఓపెన్ గా చెప్పారు కానీ చాలాసార్లు అన్ఫార్చునేట్లీ ఇది సిస్టమ్ కొనసాగుతుందని మీకు అంతకుముందు ఇంటర్వ్యూలో చెప్పాను. చాలా ఇంటర్వ్యూలు చెప్పారు. ఇది మేము చూస్తే ఇట్లా జరుగుతుంది, మాకు మంచి అనిపించట్లేదు, మంచి అనిపించలేదు అది చెప్పే ప్రయత్నం చేస్తేనే కదా మీకు అపాయింట్మెంట్. అది చెప్పడానికి ప్రయత్నం చేస్తారు చెప్దామని. సో అది మాకు డెఫినెట్లీ మేము ఇప్పుడు మేమంతా కొట్లాడి వచ్చామండి. ఏ పార్టీ పైన ఒక సిద్ధాంతం మీద వాల్యూస్ కోసం పదవుల కోసం పోలే, మీరన్నట్టు మూటల కోసం పోలే. అట్లా పోదలుచుకుంటే చాలా మంది చెప్పారు నాకు. కేసీఆర్ ఏది అంటే అన్నాడు పోయి ముఖం మీద తుడుచుకొని, అంటే ఉమ్మేస్తే తుడుచుకొని పో, నీకు మంత్రి పదవి వస్తుందన్నారు నాకు. నేను పోవచ్చు కదా సీఎం అయినప్పుడు. నేను పోలే. 10 years ఫైట్ చేశాను ఆయనకు వ్యతిరేకంగా, తెలంగాణకు అనుకూలంగా. మరి మాకు అలవాటు అది పోరాటం అనేది. మేము కాంప్రమైజ్ ఇప్పుడు వాల్యూస్ కోసం కాంప్రమైజ్ కాలే, పదవుల కోసం ఎవరికి అమ్ముడు పోలే. కాబట్టే మాకు బాధ అనిపించింది. అరే ఇంత కొట్లాడే తెలంగాణ ఇట్లా ఎట్లుంటుంది అసలు, ఈ అవినీతిని ఎందుకు టాలరేట్ చేయాలి మనం అనేటువంటి దాని మీదనే యూత్కి మోటివేట్ చేద్దామనే ఆలోచన తప్ప ఈ అవగాహన అందరికీ కూడా రావాలి. ఇప్పుడు సమాజానికి అతిపెద్ద శాపం అనేది ఏంటి? మంచివాడి మౌనం. ఆ రోజు తెలంగాణ కోసం పోరాడి తెచ్చుకున్న తెలంగాణ ఈరోజు పాడైపోతుంటే ఈ మంచివాళ్ళు కానీ లేదా యువకులు కానీ మౌనంగా ఉండకూడదు అనుకుంటున్నాను నేను. నా అప్పీల్ అది. వాళ్ళు కొట్లాడాలి. కొట్లాడితే అప్పుడు మనం తెచ్చుకున్న తెలంగాణ ఇందుకోసం తెలంగాణ తెచ్చుకున్నామని చెప్పుకునేటట్టుగా గర్వంగా ఉండాలి. కానీ ఎవడో కొంతమంది ఫ్యామిలీస్ కోసం, కొంతమంది మంత్రుల కోసం, వాళ్ళ కకృతి కోసం, వాళ్ళ కలెక్షన్ కోసం అంటే తెలంగాణ తెచ్చింది. అది దట్స్ వేర్ వీఆర్ ఫైటింగ్. ఓకే, సో ఇక్కడ నుంచి మీ కార్యాచరణ ఫైటింగ్ అవినీతికి వ్యతిరేకంగా, తర్వాత యువతకు రాజకీయ పరిపాలనా పగ్గాలు అందించడానికి మా వంతు కృషి. ఓకే, తప్పకుండా వాడికి అడ్మినిస్ట్రేషన్ రావాలి యువతకు. ఓకే, వస్తే సమాజం వేరే రకంగా ఉంటుంది. అంటే దానికి ఛార్జ్ చేస్తున్నారు లేదా ఫ్రీ సర్వీస్? అబ్సల్యూట్లీ ఫ్రీ. మీరు కూడా రావచ్చు. ఫ్రీ సర్వీస్ తీసుకొని పోటీ కూడా చేయొచ్చు. ఓకే, మా ఏ పార్టీ మీరు ట్రైనింగ్ అయిపోయినాక మీరు అప్లికేషన్ పెట్టుకుంటే పార్టీలు మీకు ఇవ్వలేదనుకోండి బీఫామ్, మా దగ్గర మేము ఇస్తాం. ఓకే, ఫ్రీగా. రైట్.